కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయంటే జనరల్‌గా అసలు ఇది ఎట్లా బయటపడదంటే జ్వరమో, గిరమో వచ్చిన తర్వాత లేదా కాళ్ళ వాపులు వస్తున్నాయి డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళు ఒక 2 టెస్టులు ఉంటాయన్నమాట. క్రియాటిన్ టెస్ట్ అని, జిఎఫ్ఆర్ టెస్ట్ అని. ఆ టెస్ట్ చేసి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అసలు ఈ ఈ సమస్య ఎందుకొస్తదంటే పెయిన్ కిల్లర్‌లు ఎక్కువ వాడడం వల్ల. ఈరోజు ఏందంటే మనిషి శరీరము అంటే అలసట లేకుండా జనరల్‌గా ఏందంటే ఎక్కువ జర్నీ చేయడం వల్ల ఒక నొప్పి రాగానే మనకు మెడికల్ షాప్ కనబడుతది. అక్కడ పోవడం ఒక టాబ్లెట్ ఎయడం. రీసెంట్‌గా నేను ఒక వీడియో చూసిన. కనీసం 3 నెలలు పెయిన్ కిల్లర్‌లు వాడితే ఆ అబ్బాయి ఒక 2 కిడ్నీలు డ్యామేజ్ అయినాయట. ఓకే. అయితే చాలామంది ఫుడ్‌లో గూడా కలుషితమైన ఫుడ్డు. ఇంకొకటి ఏందంటే చాలామంది ఇతర దేశాల వాళ్ళు భారతీయులు సంపన్నులు ప్లస్ ఆరోగ్యవంతులని మనని ఇంకా ఆరోగ్యవంతులుగా బలహీనంగా చేస్తానికి కూడా చాలామంది రకరకాల సాల్ట్స్ అని వస్తున్నాయి. అవన్నీ బేకరీలల్లా లేకపోతే స్వీట్ షాపులల్లా లేకపోతే ఇంకో కాడ లేకపోతే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లా ఈ ఉప్పులు రకరకాలు వాడడం వల్ల కూడా క్రియాటిన్ అనేది కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చే అవకాశాలున్నాయి.